హలో 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 చెప్పండి బాయ్ సార్. హలో హలో అన్న అనురాగ్ ఎస్టేట్ కి సంబంధించి నేనే చూస్తున్నాను. హలో మధుకర్ రెడ్డి గారు లైవ్ లో టైం మీరు వెళ్ళండి కూర్చో. హలో హలో మధుకర్ రెడ్డి గారు, నమస్తే, చెప్పండి. ఇప్పుడు బాధితులను నువ్వు అక్కడికి వస్తే బెదిరించుడు, వాళ్ళని ఎంతకిస్తావో చెప్పు, ఏం చేస్తావో చెప్పు, ఇంకా ప్రభుత్వం ఉందనుకుంటున్నా, ఎందుకు బెదిరిస్తున్నారు బాధితులను? అనురాగ్ యూనివర్సిటీ కాడ ఏది కాదు బాయ్ సాబ్, ఎవరిని ఎవరు ఎక్కడ బెదిరించిండ్రు? ఒకటి ఎవరో చెప్పింది ఇని మీరు మాట్లాడడం సబబు కాదు. ఎవరో చెప్పింది ఏంది? నేనే వచ్చిన కదా. నేను బెదిరించినా? ఎవరు? నువ్వే బాయ్ సాబ్, నాకేమన్నా అవసరమా? మరి నీకేం సంబంధం అని నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు అందులోకి? వీళ్ళు కింద. అరే ఐ హావ్ టు లుక్ ఆఫ్టర్ నా డ్యూటీ కాబట్టి నేను చూస్తున్నా. ఏం డ్యూటీ? బెదిరించుడు ఎందుకు? ఏం డ్యూటీ సార్ మీది? కలెక్టర్ డ్యూటీయా? కలెక్టర్ డ్యూటీ నాది ఎందుకు? ఐఏఎస్ వాళ్ళది కలెక్టర్ డ్యూటీ ఉంటదండి. మరి మీ డ్యూటీ ఏంది సార్? అట్లా మాట్లాడడం మీ డ్యూటీ ఏంది సార్? మరి నేను ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. మీరు ఇట్రా. ఏం బెదిరిస్తలేదంట ఆయన. ఈయన ఏం మీరు లైన్ లో ఉండండి దయచేసి. ఈయన మధుకర్ రెడ్డి లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. ఏం బెదిరిస్తలేదంట. మేము నేను మా తమ్ముడు వచ్చాము సార్. మీ దగ్గరికి వచ్చినప్పుడు అన్నాము, ఏమన్నామంటే ఎవరేం పోయేటప్పుడు వేసుకొని పోయలేదు కదా అన్నాను. దానికి నువ్వేమన్నావు? బూతు మాట్లాడినావు. ఇక్కడ ఎవరైనా ఉండి మా ఊళ్ళు ఎవరైనా రాయేసుకొని కొడితే నీ తల వదిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీడా అని మాట్లాడినావు నువ్వు. నేనే మాట్లాడింది, నేనే నీతో మాట్లాడాను, నేనే మాట్లాడింది నిన్న. నువ్వు బెదిరిస్తావు కదా బాగా. అక్కడికి వస్తే సయేష్ వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. మన సయేష్ వచ్చాడా? మన ముగ్గురం వచ్చామా? మేము ముగ్గురం మీ దగ్గరికి వచ్చామా? మీ దగ్గరికి వచ్చిన మాట్లాడినప్పుడు ఏం చెప్పాము? మీరు 10 రోజుల క్రితం వచ్చామా మేము? నువ్వు అన్ని పట్టేవాళ్ళ మాటలు మాట్లాడు. నెంబర్ 1 నువ్వు. ఇంకేమైనా మాట్లాడుతావు నువ్వు? మీ దగ్గరికి వస్తే ఏం చేయలేరు మీరు. 38 ఉంది. అవు మళ్ళా నువ్వే నెంబర్ 1 పట్టవాజీ. రాయేశ్వర పల్ల రాయేశ్వర ఎంతో ఆయనకన్నా డబల్. నువ్వు డబల్ అంటున్నా. హలో ఇది ఆయనే సార్. ఎస్టేట్ మొత్తం ఆయనే చూసేది. ఎస్టేట్ మొత్తం ఆయనే. ఆయన ఏమంటాడు, నేను చూడా ఎస్టేట్ అధికారి ఆయనే ఉన్నాడు, ఆయనే చూస్తాడు. ఈయన ఏమంటాడు, ఆయన లేడు సార్, సార్ లేడు మా దగ్గర, మేము చెప్తాము మీ బాధ మేము చెప్తాము. ఆయన అప్పుడు ఆయన టైం తీసుకున్నప్పుడు బాధలు తీసుకొని చెప్తాము. మేము మీకు ఏదో మేము మీరు అన్యాయం కావద్దు, గరీబ్ మీరు అన్యాయం కావద్దు. ఇండివిజువల్ పిటిషన్లు రాయండి.